వాట్ వెంట్ రాంగ్ సిరీస్‌లో మోస్ట్‌లీ మనం రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాల గురించే డిస్కషన్ చేసుకున్నాం. ఎప్పుడో వచ్చిన మూవీస్‌ని అసలు పట్టించుకోలేదు. అంటే ఒక చిన్న భయం. అప్పుడెప్పుడో వచ్చిన మూవీస్‌ని మీరు కన్సిడర్ చేసి వీడియోస్ చూస్తారా అని. అందుకే ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాం. ఈరోజు వాట్ వెంట్ రాంగ్ ఎపిసోడ్‌లో 2 మూవీస్ గురించి డిస్కషన్ పెట్టుకుందాం. ఒకటి రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీ అయితే, ఇంకొకటి ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా. ఇలా 2 మూవీస్ మీద మనం డిస్కషన్ పెట్టేసుకుందాం. ఈ వీడియో కనుక మంచి రెస్పాన్స్ వచ్చిందనుకోండి, కామెంట్స్‌లో మీరింకా ఏ మూవీ నేమ్స్ చెప్పినా కూడా, మేమింకా టైమ్ లైన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడో వచ్చిన మూవీస్ మీద కూడా వాట్ వెంట్ రాంగ్ అని ఎపిసోడ్ దించేస్తూ ఉంటాం. సరే, టాపిక్ మీద ఇంత క్లారిటీ ఇచ్చాక ఇంతకన్నా లాగ్ ఎందుకు చెప్పండి? వై సో లేట్ మామ, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఇప్పుడు నేను చెప్పబోయే 2 మూవీస్ కూడా కామెంట్స్‌లో మీరు మల్టిపుల్ టైమ్స్ అడిగిన మూవీసే. మీరింత రిక్వెస్ట్ చేశాక మేము వీడియో చేయకుండా ఉంటామా చెప్పండి? సో, ఇంకా మనం మాట్లాడుకోబోయే మొదటి మూవీ వచ్చేసి 'వాట్ వెంట్ రాంగ్ విత్ ఆంధ్ర కింగ్ తాలూకా'. ప్రీ కోవిడ్ ముఖ్యంగా 'ఇస్మార్ట్ శంకర్' మూవీకి ముందు 'రామ్ పోతినేని' గారి మూవీస్‌లో ఆయన క్యారెక్టర్ బాయ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డోర్ అనే కైండ్‌లో ఉండేవి. ఒక రిలేటబిలిటీ ఉండేది. ఈవెన్ ఆయన మాస్ మూవీస్ చేసినా కూడా పైగా ఆయన మూవీస్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా మినిమమ్ వాచబుల్ అన్నట్టు ఉండేవి. కానీ 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత మాస్ హీరో అనే ఇమేజ్ కోసమో, లేదో ఎందుకో తెలీదు కానీ వెయిట్ ఎక్కువున్న రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. క్యారెక్టర్ వెయిట్‌ని పక్కన పెడితే కథలో పట్టుండేది గాదు. ఇంకేముంది, దెబ్బలు పడడం స్టార్ట్ అయ్యాయి. ఒకప్పుడు మనం చూసిన ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్‌ని బాగా మిస్ అయ్యాం ఆయన మూవీస్‌లో. ఇది క్లియర్‌గా గమనించిన రామ్ గారు బాగా ఆలోచించి, మళ్ళీ ఆయన ఓల్డ్ ఫార్మ్‌లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక మూవీని ఓకే చేశారు. అదే 'ఆంధ్ర కింగ్ తాలూకా'. సాంగ్స్ వర్కౌట్ అయ్యాయి. టీజర్ అండ్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ రిలీజ్ అయ్యాక కూడా మంచి టాక్ వచ్చింది. మనం ప్రీవియస్‌గా మిస్ అయిందన్న ఫ్యాక్టర్ ఈ మూవీలో మిస్ అవ్వలేదు. కానీ అయినప్పటికీ ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఎందుకంటే 3 పర్టిక్యులర్ రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది నమ్మకం. ఆడియన్స్‌కి నమ్మకం కొంచెం తగ్గింది. వరుసపెట్టి మామూలుగా కాదు, మినిమమ్ వాచబుల్ ఫీల్ కూడా ఇవ్వలేని మూవీస్ తీయటం వల్ల, ఇంకేముందిలే ఈ మూవీ కూడా గోవిందా అనే ఫీలింగ్ వచ్చేసింది కొంతమందికి. అందుకే రెగ్యులర్‌గా ఆయన మూవీస్‌కొచ్చే ఓపెనింగ్స్ కూడా ఈ మూవీకి రాలేదు. ఇన్‌ఫాక్ట్ ఆయన ప్రీవియస్ ఔటింగ్స్ డిసప్పాయింటింగ్‌గా ఉన్నా సరే, ఓపెనింగ్స్ చాలా బావుండేవి. కానీ ఈ మూవీకి మాత్రం ఆ రేంజ్ ఓపెనింగ్స్ పడలేదు. ఇదే మేజర్ రీజన్. ఒక రకంగా ఎఫెక్ట్ చేసిందనే చెప్పొచ్చు. ప్రీవియస్ మూవీస్ యొక్క రిజల్ట్స్ మంచి సినిమాతో వచ్చిన ఎఫెక్ట్ చూపిస్తుందా? ఊరుకో బ్రో అని మీరనొచ్చు. దీనికి మరొక రీసెంట్ ఎగ్జాంపుల్ నేను చూసా. అదే సంక్రాంతికి వచ్చిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. రవితేజ గారి ప్రీవియస్ ఔటింగ్స్‌తో పోలిస్తే ఇది చాలా బెటర్ అండ్ డీసెంట్ ఉన్న మూవీ. కానీ హ్యూజ్ కాంపిటీషన్ అండ్ ఆయన ప్రీవియస్ ఔటింగ్ మూవీకి దెబ్బేశాయి. సపోజ్ ఈ కాంపిటీషన్ అవాయిడ్ చేసి మంచి ప్రమోషన్స్‌తో మంచి రిలీజ్ డేట్ చూసుకొని ఈ మూవీ వచ్చుంటే రవితేజ గారికి ఇది కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయ్యుండేది. ఓకే. అలా అయితే 'ఆంధ్ర కింగ్' తాలూకి కాంపిటీషన్ లేదు. సోలో రిలీజ్ టాక్ బాగున్నా కూడా ఎందుకిలా అయింది అంటారా? ఇక్కడే మేకర్స్ 2 మిస్టేక్స్ చేశారు. అందులో ఒకటి ప్రమోషన్స్. ఒక సినిమాకి ప్రమోషన్స్ అనేవి ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలిసిందే. ప్రమోషన్స్ వల్ల హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అవే ప్రమోషన్స్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ రెండో ఫ్యాక్టర్ చెందిందే 'ఆంధ్ర కింగ్' తాలూకా. మూవీ ప్రమోషన్స్ వీక్‌గా అయ్యాయి. సాంగ్స్ బావున్నాయి కానీ పూర్తిగా ప్రమోషన్స్ విషయంలో కీ రోల్ ప్లే చేయలేకపోయాయి. ఇంకా ఈవెంట్స్ అని, ఇంటర్‌వ్యూస్ అని ఇలా చాలా ఉంటాయి. ఇవేవి కాదన్నట్టు హీరోయిన్ ఇద్దరూ రిలీజ్‌కి ముందే యూఎస్ఏకి ప్రమోషన్స్ కోసం వెళ్లారు. ఇక్కడ మరొక దెబ్బ పడింది. ప్రమోషన్స్ కోసమే కదా వెళ్లారు. ఎక్కడ ఏం దెబ్బ పడిద్ది అంటారా? ఇప్పుడు కలెక్షన్స్ మొత్తం ఎక్కువ కంట్రిబ్యూషన్స్ ఎక్కడ జరిగేది? సొంత గడ్డ మీదే కదా! మీరు తెలుగు స్టేట్స్‌లో ప్రమోషన్ చేయకుండా ఆ టైంలో యూఎస్ఏకి వెళ్ళిపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు 'నవీన్ పోలిశెట్టి' గారు, 'నాని' గారు వీళ్ళకి ఓవర్‌సీస్‌లో మంచి పేరుంది. ప్రమోషన్స్ కోసమని వీళ్ళు కూడా యూఎస్ఏ వెళ్తారు. అక్కడ ఆడియన్స్‌ని మీట్ అవుతారు. బట్ ఎప్పుడు? సినిమా రిలీజ్ అయ్యాక, లేదా ఇక్కడ పూర్తిగా మూవీ ప్రమోషన్స్‌లో పార్టిసిపేట్ చేసి అప్పుడు అక్కడికి వెళ్తారు. సో, మరి మీరిక్కడ ప్రమోషన్స్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోతే ఎలా చెప్పండి? సో, ప్రమోషన్స్ చేశామా అన్నదే మ్యాటర్ కాదు. ఎలా చేశాం, కరెక్ట్‌గా చేశామా లేదా అనేది కూడా మ్యాటర్ ఇక్కడ. ఇప్పుడు ద మోస్ట్ బిగ్గెస్ట్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫిల్మ్ రాంగ్ టైమ్ రిలీజ్. యెస్, నవంబర్ అసలు మన తెలుగు సినిమాలకి సీజనే కాదు. ఇయర్ మొత్తంలో ఫిబ్రవరి అండ్ నవంబరే వీకెస్ట్ సీజన్స్ ఫర్ తెలుగు సినిమా టు రిలీజ్. ఫిబ్రవరి కొద్దో గొప్పో పర్లేదు కానీ నవంబర్ అయితే దారుణం. మహా అయితే చిన్న సినిమాలు సక్సెస్ అవడమే కానీ పెద్ద సినిమాలు ఈ సీజన్‌లో రిలీజ్ చెయ్యాలి అనే ఆలోచన కూడా ఎవరు రానివ్వరు.
ఎందుకంటే పక్కనే డిసెంబర్ అండ్ జాన్యువరి ముఖ్యంగా పండగ సీజన్. సో, పక్కనే 2 సాలిడ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మంత్‌ని గాలికొదిలేశారు. బట్ ఇక్కడ మీరొక రూమర్ గురించి మీరు తెలుసుకోవాలి. మ్యాటర్ ఏంటంటే 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ ఓటీటీ రైట్స్ ఎప్పుడో నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మేశారు. ఈ మూవీని ఈదర్ సెప్టెంబర్‌లో ఆర్ అక్టోబర్‌లో రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. కానీ టైం పడేలా ఉందని డిసెంబర్‌లో కుదిరితే క్రిస్మస్‌కి ముందు అలా రిలీజ్ చేస్తే సీజన్ కలిసొస్తుంది అని అనుకున్నారు. ఇంకా డిసెంబర్‌కి దించేయాలని టీమ్ మొత్తం గట్టిగా ఫిక్స్ అయినప్పుడు నెట్‌ఫ్లిక్స్ వచ్చి మధ్యలో వేలెట్టింది. నేనొప్పుకోను. ఈ సినిమాని క్రిస్మస్‌కి మా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ చెయ్యాలి అని నేననుకుంటున్నాను అని చెప్పింది. ఈ డేట్‌కి 28 డేస్ లేదా 30 డేస్ ముందు మీరు రిలీజ్ చేసుకోండి అని షాక్ ఇచ్చింది. ఓటీటీ వాడు థియేట్రికల్ డేట్ ఫిక్స్ చేయడం ఏంటి మావా అంటారా? మేమెప్పటినుంచో చెప్పుకుంటూ చాలా వీడియోస్‌లో వస్తున్నాం. ఓటీటీ వాడికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేస్తున్నారు. ఇండస్ట్రీకి పెద్ద దరిద్రంలా పట్టుకున్నాడు అని. థియేట్రికల్‌గా లాసులు వస్తుంది వాడి వల్లే అని. ఇక్కడ కూడా అంతే. ఓటీటీ వాడు ముందే ఎక్కువ రేట్స్ పెట్టి కొన్నది వాడి స్వార్థం కోసమే. వాడి స్వార్థానికి థియేట్రికల్‌గా ఈ సినిమా బలైపోయింది. బుద్ధిగా, మంచిగా ప్రమోషన్స్ చేసుకొని అనుకున్నట్టే డిసెంబర్‌కి ఈ సినిమాని దించుండుంటే తప్పకుండా 'రామ్ పోతినేని' గారికి ఇది కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయ్యుండేది. ఇవన్నీ కాకుండా ఒక హ్యూజ్ లాస్ ఏంటంటే మూవీలో 'ఉపేంద్ర' గారి ప్లేస్‌లో మన తెలుగు యాక్టర్స్ ఎవరైనా ఉండుండుంటే ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అయ్యేవారు. యాక్చువల్లీ మొదట ఈ రోల్ కోసం బాలకృష్ణ గారిని అడిగారు అని టాకు. కాకపోతే డేట్స్ ఇష్యూ వల్లో ఏమో ఆయన చేయలేకపోయారు. కాకపోతే ఆయన చేయకపోవడమే బెటర్‌లెండి. పొరపాటున ఆయన చేసుంటే ఈ సినిమాలో ఫ్యాన్ వార్ సీరియస్‌గా తీసుకొని మళ్ళీ ఫ్యాన్ వార్స్ చేసుకునేవారు. కాకపోతే ఆ రోల్ రవితేజ గారు చేసుంటే చాలా బావుండేది. రిలేటబిలిటీ ఉండేది. మన తెలుగు యాక్టర్ ఉండటం వల్ల ఎక్కువ కనెక్ట్ అయ్యేవారు. ముఖ్యంగా రవితేజ గారికి హేటర్స్ లేవు. సో, ఫ్యాన్ వార్స్ అంటారా? ఛాన్సే లేదు. మరి మీరేమంటారు? కామెంట్స్‌లో చెప్పండి. అయితే ఇప్పుడు 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీకి మిస్‌ఫైర్ అవ్వడానికి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సెకండ్ మూవీ మిస్‌ఫైర్ అవ్వడానికి ఒక కామన్ పాయింట్ ఉంది. అండ్ ఇప్పుడు చెప్పబోయే మూవీని చాలామంది కామెంట్స్‌లో అడిగిన మూవీనే. సో, మన సెకండ్ మూవీ వచ్చేసి 'వాట్ వెంట్ రాంగ్ విత్ డమరుకం'. బిగ్గెస్ట్ క్వెషన్ ఎవర్ చాలా మందికిది. అరే! 'డమరుకం' మూవీ ఎంత బావుంటుంది. విజువల్‌గా అయితే టాప్ నాచ్ ఉంటుంది. ఇంత మంచి మూవీ ఎందుకు పోయింది అని. అసలు ఇండస్ట్రీ హిట్ బొమ్మ అని కూడా అంటారు కొంతమంది. ఇది పోవడం ఏంట్రా బాబు అని బుర్రపాడు చేసుకుంటున్నారు. ఈ మూవీ ఎందుకు మిస్‌ఫైర్ అయింది అని చెప్పే ముందు మీరు ఈ మూవీ రిలీజ్‌కి ముందు జరిగిన కథ మొత్తం తెలుసుకోవాలి. రిలీజ్ ఆఫ్ 'డమరుకం' ఈ మూవీకి ఇనీషియల్‌గా అనుకున్న బడ్జెట్ 25-30 కోట్లు. మూవీలో 70 మినిట్స్ వరకు ఉన్న సీన్స్‌కి వీఎఫ్ఎక్స్ యూజ్ చేశారు. అప్పుడు ఇదే పెద్ద ప్రమోషన్ మూవీకి. ఎందుకంటే తెలుగులో అప్పటి వరకు వచ్చిన మూవీస్‌లో 70 మినిట్స్ పైగా సీన్స్‌కి వీఎఫ్ఎక్స్ యూజ్ చేసిన సినిమానే లేదు. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ గ్యాప్ సోషియో ఫ్యాంటసీ టచ్‌తో హైలీ వీఎఫ్ఎక్స్ యూజ్ చేసిన మూవీ రావటం ఎక్స్‌పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ముందే చెప్పా కదా వీఎఫ్ఎక్స్ ఎక్కువుందని. దీనివల్ల 12థ్ ఏప్రిల్ 2010కి రిలీజ్ చేద్దామనుకున్న మూవీ కాస్త పోస్ట్‌పోన్ అయి 11థ్ అక్టోబర్ 2012కి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. సరే వీఎఫ్ఎక్స్ ఎక్కువున్న మూవీ కూడా అని సరే ఫ్యాన్స్ కూడా ఓకే అనుకున్నారు. వీఎఫ్ఎక్స్ ఎక్కువుందన్నప్పుడు పోస్ట్‌పోన్ అయినప్పుడు బడ్జెట్ పెరగకుండా ఉంటుందా? 30 కోట్లు కాస్త 42 కోట్లయింది. ఇంకా రిలీజ్ డేట్ దగ్గరికొచ్చేస్తుంది. 11థ్ అక్టోబర్ అన్నారు కదా! రిలీజ్‌కి 1 వీక్ ముందు లేదు లేదు 12థ్ అక్టోబర్‌కి వస్తుందన్నారు. సరే 1 డేనే కదా అని అనుకుంటే 20థ్‌కి షిఫ్ట్ చేశారు. ఏంట్రా ఇది అని అనుకునే లోపు మళ్ళీ 30థ్ అక్టోబర్‌కి అని షాక్ ఇచ్చారు. ఏంటి రిలీజ్ చేస్తారా? చెయ్యరా? మాకేంటిది అంటే అబ్బే! పక్కా రిలీజ్ అయిపోతుంది అని అన్నారు. రిలీజ్ డేట్ వచ్చింది. రిలీజ్ ఆగిపోయింది. ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్‌లోకి వెళ్ళిపోయింది జనాలకి. మ్యాటర్ ఏంటంటే బడ్జెట్ గట్టిగా పెరగడం వల్ల రిలీజ్ విషయంలో అన్‌సర్టెనిటీ క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ 10 కోట్ల ఇష్యూ. పేమెంట్ అయితే గాని బాక్సులు బయటకి రానివ్వం అనేశారు. నాగార్జున గారైతే మీడియా ముందు చాలా ఎమోషనల్ అయిపోయారు. ఫ్యాన్స్‌కి కూడా బాగా ఇబ్బంది పెట్టామని సారీ చెప్పారు. లాస్ట్‌కి ఎలాగోలాగా మొత్తం సిట్యుయేషన్‌ని సెట్ చేసి నంబర్ 23కి సినిమాని రిలీజ్ చేశారు. హెవీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చింది. రిలీజ్ డిలే అయినా ప్రమోషన్‌లు అస్సలు ఆపలేదు. ఇంకేమైందంటే ఈ డిలేని కూడా జనాలు ప్రమోషన్ లెక్క మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. దెబ్బకి డే 1 నాగార్జున గారి కెరియర్ హైయెస్ట్ అయిపోయింది. టాక్ అయితే డీసెంట్ ఉంది. స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉన్నాయన్నారు కానీ జనం మాత్రం బానే వెళ్లారు. సినిమాకి వీఎఫ్ఎక్స్ చూసి ఆశ్చర్యపోయారు. డీఎస్‌పీ బీజీఎం అండ్ సాంగ్స్ మూవీకి హైలైట్. ఇన్ని చెప్తున్నావు మామ మరి సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంటే ఎవరు చెప్పారు ఫ్లాప్ అని? ఎవరు చెప్పారు? అంటే హిట్ కూడా అవ్వలేదులెండి. సెమీ హిట్ అయింది. 30 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలి. కాకపోతే 45 కోట్లు గ్రాసు, 25-28 కోట్ల వరకు షేర్‌ని కలెక్ట్ చేసి సెమీ హిట్ అయింది. ఇప్పుడు మీకొక చిన్న క్వెషన్. ఇందాకలా 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీకి 'డమరుకం' మూవీకి ఒక లింక్ ఉందన్నా గదా!
మేబీ ఎవరైనా తెలివైన వాళ్ళుంటే గెస్ చేయండి చూద్దాం. గెస్ చేయలేకపోతే బుర్రసించుకోవద్దు, నేనే చెప్పేస్తా. రాంగ్ టైం రిలీజ్. అనుకున్నట్టుగానే సినిమా అక్టోబర్‌లో కానీ లేదా సంక్రాంతి సమ్మర్‌లో రిలీజ్ అయ్యుంటే ఇంకా ఎక్కువ గ్రాస్ చేసుండేది ఈ మూవీ. రిలీజ్ విషయంలో అన్‌సర్టెనిటీ ఉండడం, తప్పని పొజిషన్‌లో నంబర్ లాంటి అన్ సీజన్‌లో రావడం వల్ల మూవీకి పెద్ద దెబ్బ పడింది. ఇన్‌కేస్ ప్రాపర్ సీజన్‌లో ఈ సినిమా వచ్చుండుంటే బిగ్గెస్ట్ గ్రాసర్ అవుద్ది అని చెప్పడానికి కూడా ప్రూఫ్ ఉంది నా దగ్గర. అదే మూవీ నవంబర్ లాంటి నాన్ సీజన్‌లో వచ్చి 45 క్రోర్స్ గ్రాస్ బిజినెస్ చేసింది. ఇక్కడ మీకింకొక ట్విస్ట్ చెప్పనా? ఇప్పటి వరకు ఈవెన్ ఇప్పటికీ కూడా ఏ తెలుగు సినిమా కూడా నవంబర్‌లో అంత గ్రాస్ చేయలేదు. నవంబర్‌లో రిలీజ్ అయిన తెలుగు మూవీస్‌లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా ఇప్పటికీ ఆ రికార్డ్‌ని హోల్డ్ చేస్తుంది ఈ మూవీనే. 13 ఏళ్లు దాటింది, ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే ఉంది. అంటే మూవీలో కూడా మైనర్ ఫ్లాస్ ఉన్నాయి. కామెడీ బాగున్నప్పటికీ మూవీలో ఉండే కోర్ స్టోరీ యొక్క ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంటుంది. సిట్యుయేషనల్ కామెడీ ఉండుంటే బాగుండేది. ఇంకా క్లైమాక్స్‌లో వీఎఫ్ఎక్స్ హైలైటే కానీ అంధకాసురతో ఫైట్ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండుంటే బాగుండేది. ఇంకా చిన్న చిన్న స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉన్నాయి అంతే. కానీ ఆ వీఎఫ్ఎక్స్ ఆ టైమ్ లైన్‌లో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ని మిక్స్ చేయడం, మ్యూజిక్ అండ్ బీజీఎం ముఖ్యంగా నంది హెల్ప్ చేసే సీన్‌ని అయితే చొక్కాలు చించేసుకున్నారు ఆ టైంలో. జస్ట్ రిలీజ్ డేట్ మంచిగా ఉండుంటే సెమీ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అయ్యేది ఈ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో మీరు ఆ మూవీ చూసిన వాళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. సో, మీరు ఎంతగానో అడిగి రిక్వెస్ట్ చేసిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' అండ్ 'డమరుకం' మూవీస్ మీద వాట్ వెంట్ రాంగ్ వీడియోస్ చేసేసాను. ఇంకా మీరు ఏ మూవీస్ గురించి డిస్కస్ చేయమంటే ఆ మూవీస్ లిస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని వాటి మీద కూడా వీడియోస్ చేస్తాం. మరి మీరు తప్పకుండా కామెంట్స్‌లో చెప్పాలి కదా! చెప్తేనే కదా మాకు అర్థమయ్యేది. మామ కామెంట్స్‌లో అడిగాం కదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క మూవీ చెప్తే కష్టం. యునానిమస్‌గా ఒకే మూవీ గురించి అడగండి. ఎక్కువ కామెంట్స్ దేని మీద వస్తే వాటి మీద మనం వీడియోస్ చేద్దాం. ఫైనలీ ఇంతటితో అయితే ఈ వీడియో సమాప్తం మామ. కానీ మీరు జస్ట్ అలా వెళ్ళిపోకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితేనే, నచ్చకపోతే డిస్‌లైక్ చేసి అది కూడా మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మేము ఎక్కడ తప్పు చేస్తున్నాం వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మేము రెడీగా ఉంటాం. అండ్ కాంటెంట్ నచ్చితేనే వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి కాంటెంట్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి రిసర్చ్ చేసి, డబ్ చేసి, ఎడిట్ చేస్తున్నాం. హా! ఎడిటింగ్ అంటే గుర్తొచ్చింది, మొన్న కామెంట్స్‌లో ఎవరో సింపుల్‌గా అనేసారు మామ. ఎడిటింగ్ అంటే ఫోటోస్ యాడ్ చేయడం, టెక్స్ట్ యాడ్ చేయడం అని. కాదు మామ. చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏంటి అనుకుంటున్నారా? మీరన్నది కరెక్టే. ఆ ఎడిట్‌లో టెక్స్ట్ పెట్టడం, ఫోటోస్‌ని పెట్టడం, రిలవెంట్‌గా ట్రాన్సిషన్స్ పెట్టడం అనుకుంటున్నారు. కానీ లిటరల్లీ ఒక వీడియోని ఎడిట్ చేయడానికి 8-9 అవర్స్ పడుతుంది మామ. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు గానీ, మరీ సింపుల్‌గా మా పనిని తీసి అలా పక్కన పారేయకండి మామ. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి, నేను కాదనట్లేదు. కానీ సింపుల్‌గా యాడ్ చేసేయడమే అనుకుంటున్నారు. 6-9 అవర్స్ పడుతుంది ఈజీగా. సో, టోటల్‌గా కాంటెంట్, డబ్బింగ్ అన్నీ కలుపుకుంటే ఈజీగా 15 అవర్స్ పడుతుంది మామ. సరే, మా బ్యాక్ స్టోరీ కష్టాలని మీకెందుకు అనుకుంటే జస్ట్ కొంచెం నెగెటివ్ కామెంట్స్ అయితే తగ్గించండి మామ. అదే మా రిక్వెస్ట్. సరే అయితే మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.